మేము కంపెనీలో చాట్ జీపీటీ అనే అప్లికేషన్ వాడతాము. అలాగని మేము ఏదైనా పని చేసుకోవాలంటే చాట్ జీపీటీ అనే అప్లికేషన్ వాడతాము. ఇప్పుడు చాలామంది ఆఫీసుల్లో కూడా వాడుతున్నారు, అఫీషియల్గా కూడా వాడుతున్నారు. ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది ప్లే స్టోర్, సెర్చ్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని కొట్టాను. చాట్ జీపీటీ అని కొట్టి చాట్ జీపీటీ మొబైల్ అని కొట్టాను. కొట్టగానే నాకు వచ్చింది. సో చేశాను. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత నేను అలా కొట్టాను. ఆ తర్వాత వీటిని మనము మన జీమెయిల్తో కానీ వాటితో లాగిన్ అవ్వచ్చు అనమాట. నేను ఇప్పుడు నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టాను. సో దీంతో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనము ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే 3 స్టెప్స్. ఒకటి, ప్లే స్టోర్లోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాని తర్వాత మన జీమెయిల్ ఐడితో దీంట్లోకి లాగిన్ అవుతాము. నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నేను పాస్వర్డ్ అడగలేదు. అదే మీరు ఫస్ట్ టైం కనుక ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవుతుంటే అప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ ఇవ్వమని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే మీకు తెలిసిన డివైజ్లో ఎస్ కొట్టండి అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా మీరు చాట్ జీపీటీని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఒక సింపుల్ బెనిఫిట్ ఇక్కడ చూద్దాము. ఓకే, పెట్టానమాట. ఏమనంటే గివ్ మీ 5 days లీవ్ లెటర్ టు సబ్మిట్ అని ఒక ప్రాంప్ట్ రాసి పెట్టాను. దాన్ని తీసుకెళ్ళి చాట్ జీపీటీలో నేను టైప్ చేస్తాను అనమాట. గివ్ మీ 5 days లీవ్ లెటర్ టు సబ్మిట్ ఇన్ ఆఫీస్ అని కొట్టాను అనమాట. సో ఇది ఇలాగ మీకు కావాల్సిన అన్నీ కొట్టేసుకోవచ్చు. ఓకే, నేను ఇలా కొట్టాను అనమాట. మీ టైంని సేవ్ చేయడానికి నేను మొత్తం రాసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది నేను రాసిన అనమాట. ఇది చూడండి, ఈజీగా మీరు డియర్ మేనేజర్ సోన్సో ఐఎమ్ రైటింగ్ సోన్సో అని రాశాను అనమాట. ఇది మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఆ ప్రిఫరెన్స్ చేసుకొని దీన్ని తీసుకొని ఇది కాపీ పేస్ట్ చేసుకొని వాడేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేసుకొని ఇది కాపీ పేస్ట్ అవుతుంది కదా, అట్లా ఇంకా అది వచ్చింది కదా, దాన్ని మీరు వాడేసుకోవచ్చు కదా. ఇలాగా చాట్ జీపీటీని చాలా రకాలుగా వాడచ్చు. నేను మీకు నచ్చితే చెప్పండి, ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి మీకు షేర్ చేస్తాను.